పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు జిల్లాలో జరిగిన చోరీ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. చుట్టుపక్కల వాళ్లలోనూ ఆందోళన మొదలైంది. కస్టమర్ల షాప్కి వచ్చాడు. తెగ కొనేస్తానంటూ యమా కలరింగ్ ఇచ్చాడు. తిప్పి తిప్పి రేట్లు అడుగుతూ ఓనర్నే కన్ఫ్యూజ్ చేశాడు. చివరికి తను అనుకున్న ప్లాన్ పక్కాగా అమలు చేసి పరారయ్యాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డాడు కేటుగాడు. యజమాని కంట్లో కారం కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సీసీటీవీ చూడండి. పారిపోవడానికి పక్కా ప్లాన్ ప్రకారం బైక్ ని షాప్ ముందే పార్క్ చేశాడు. షాప్ లోకి వచ్చి రావడంతోనే అది కావాలి ఇది కావాలి అంటూ యజమానితో చాలా బంగారాన్ని బయటకు తీయించాడు. క్వాంటిటీ క్వాలిటీ రేట్ల గురించి అడుగుతూ ఓనర్ను మాటల్లో పెట్టి తనతో పాటు తెచ్చుకున్న కారాన్ని కంట్లో కొట్టి క్షణాల్లో పరారయ్యాడు. ఇక సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే పట్టపక్కలే ఇలా దొంగతనం జరగడంతో చుట్టుపక్కల షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని బంగారు షాపులే ఉండటంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.